సాయిరామండి. గరుడ పురాణము 12వ రోజు పారాయణము. దేవగణములారా, దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన 2 కన్నులను మూసుకొని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ 108 ఆహుతులను అగ్నిలో నింపాలి. పుత్రలాభమును కోరుకునేవారు దానికి ద్విగుణంగా అంటే 216 ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనా సిద్ధికైతే 3 రెట్లు అంటే 324, మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే 4 రెట్లు అనగా 432 ఆహుతులు అవసరం. అంటే దేశికుడు అనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు. విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్నా ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి యం అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి రం అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుని దిశగా తిరిగి వం అనే బీజమంత్రం ద్వారా హృదయస్థితిని, ధర్మాభిరుచిని విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానం అనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అప్పుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు. మండలాధికములను నిర్మించుకోవడం సాధ్యం కానప్పుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే నిర్మించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానస మండలానికి కూడా 4 ద్వారాలు ఉంటాయి. చేతిని పద్మంగాను, బ్రేళ్లను పద్మపత్రాలుగాను, హస్తమధ్యాన్ని కర్ణికగాను, గోళ్లను కేసరాలుగాను భావించుకునే సాధకుడు తన హస్తరూపి అయిన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితేయుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును. ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువు ఉంటాడు కాబట్టి ఆ హస్తస్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలు, అజ్ఞానము కూడా పటాపంచలైపోతాయి. అప్పుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో పాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో కొనిపోవాలి. శక్తి స్వరూపులైన ఓ శివాది దేవతలారా, ఇక శ్రీలక్ష్మీ సిద్ధి ప్రాప్తి విధి విధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపబడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు. ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శ్రైం శ్రౌం శ్రః అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి. ఓం శ్రాం హృదయాయ నమః, ఓం శ్రీం శిరసే స్వాహ, ఓం శ్రూం శిఖాయై వషట్, ఓం శ్రైం కవచాయ హ్రూం హృ, ఓం శ్రౌం నేత్రత్రయాయ ఔషట్, ఓం శ్రః అస్త్రాయ ఫట్. సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. తరువాత ఒక మండలాన్ని నిర్మించి 4 రంగులద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి 64 రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒకవైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలను విష్ణు పూజల వలనే స్థాపించాలి. హవనము చేయాలి. తరువాత ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మై నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి. అటు పిమ్మట సాధకుడు ఓం సౌం సరస్వత్యై నమః, ఓం హ్రీం సౌం సరస్వత్యై నమః, ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహ,
ఓం హ్రీం సరస్వత్యై నమః అను మంత్రాలను ఉచ్చరించి సరస్వతీదేవికి నమస్కరించాలి. అధ్యాయాలు 7-10 సమాప్తం. నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం. పరంధామ నవవ్యూహార్చన విధిని గుర్చి తెలుసుకొనగోరుతున్నాము అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు. మహాపురుషులారా, ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను. సాధకుడు ముందుగా యోగక్రియ ద్వారా మస్తక, నాభి, హృదయతత్వములను ఆకాశనామకత్వంలో ప్రవేశింపచేయాలి. తర్వాత రమ్ అనే అగ్నిబీజ మంత్రంతో పాంచభౌతిక శరీరాన్ని శోధించుకోవాలి. తర్వాత ఎం అనే వాయు బీజ మంత్రంతో సంపూర్ణ శరీరాన్ని లయం చేస్తున్న భావన చేయాలి. తరువాత లం అనే బీజమంత్రంతో ఈ శరీరాన్ని చరాచర జగత్తుతో సంప్లావితం చేసుకున్నట్లు భావించుకోవాలి. అటు పిమ్మట వం అనే బీజమంత్రంతో తనలోనే అమరత్వాన్ని భావించుకోవాలి. అమృతాన్ని ధ్యానిస్తూ పీతాంబరధారియో చతుర్భుజుడు నగు శ్రీహరిని నేనే అని భావించుకుంటూ ఆత్మతత్వ ధ్యానంలో నిమగ్నం కావాలి. తరువాత శరీరంలో చేతుల్లో 3 ప్రకారాల మంత్రన్యాసం చేయాలి. ముందు 12 అక్షరాల బీజమంత్రంతో, తరువాత మరో మంత్రంతో న్యాసం, షడంగన్యాసం చేస్తే సాధకుడు తానే సాక్షాత్ నారాయణ స్వరూపుడైపోతాడు. దక్షిణాంగుష్టంతో ప్రారంభించి మధ్యవేలి దాకా న్యాసం చేసి మరలా మధ్యవేలిపైనే 2 బీజామంత్రాలతో న్యాసం చేసి మరలా శరీర విభిన్నాంగాలపై న్యాసం చేయాలి. క్రమంగా గుండె, తల, పిల్లక, టెంకి, మోము, కనులు, కడుపు, వీపు అంగన్యాసం చేస్తూ 2 భుజాలు, చేతులు, మోకాళ్ళు, కాళ్ళలోన కూడా న్యాసం చేయాలి. అంటే చేతుల తర్వాత మోకాళ్ళు. సాయిరామండి. 12వ రోజు పారాయణం సంపూర్ణం.